సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడివాడ నియోజకవర్గంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమానికి వస్తున్న ఉప్పల హారికపై దాడి చేశారని, దాడి చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకోలేదని మండిపడ్డారు. గంజాయి మద్యం సేవించి టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. సంవత్సరం నుంచి తమపై దాడులు జరుగుతున్నా పోలీసులు అడ్డుకోవడం లేదన్నారు. డీజీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అంబటి ఆరోపించారు. షూరిటీ మోసం గ్యారంటీ ఇది మేము నామకరణం చేసింది కాదు, ఆయన ఇచ్చిన స్లోగన్ నుంచే తీసినటువంటి స్లోగన్. చంద్రబాబు నాయుడు గారు ఏమి ఇచ్చారంటే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని ఇచ్చాడు. అంటే నేను ఒక షూరిటీ ఇస్తున్నాను, మీ భవిష్యత్ అంతా భద్రంగా ఉంటుంది, సూపర్ 6 ఇచ్చాను, ఇంకా 143 వాగ్దానాలు ఇచ్చాను, ఇవన్నీ నెరవేరుస్తాను, మీ భవిష్యత్తు గ్యారంటీ ఉంటుంది అనేటువంటి భావంతో ఇచ్చినటువంటి వాగ్దానాన్ని చేయకపోవటం వల్ల బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కాదు, బాబు షూరిటీ మోసం గ్యారంటీ చేశాడు అనేటువంటి పద్ధతుల్లో ప్రజల్లోకి తీసుకువెళ్లాలనేటువంటి ఉద్దేశంతో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. జిల్లాల వారీగా అన్ని జిల్లాల్లోనూ ఫస్ట్ ఫేజ్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశాం. పార్టీ కార్యక్రమానికి వస్తుంటే వచ్చేటప్పుడు పోలీసులు చెప్పారంట, అమ్మా ఇటు అక్కడ వాళ్ళు గొడవగా ఉన్నారు, మీరు ఇటు వెళ్ళమంటే తిప్పుకున్నారంట. తిప్పుకోగానే వచ్చి మీద పడ్డారు. పెద్ద పెద్ద రాళ్ళు కర్రలు ఉపయోగించి కారుని ఇష్టం వచ్చినట్టుగా కొట్టి అద్దాలు పగలగొట్టారు. గంటన్నర సేపు అక్కడే ఉండవలసినటువంటి అనివార్యమైన పరిస్థితి ఏర్పడింది. ఒక భయాందోళనలో అక్కడ ఉండిపోయారు. చివరికి తెగించి అద్దం దించి పోలీసులు అడిగారు, ఏమిటి అన్యాయం, వాళ్ళ కొడుతుంటే మీరు చూస్తూ ఊరుకున్నారేంటి అంటే పోలీసులు అంటున్నారు, నేను చూసా,